దేవా నాకు ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు చర్చి ఎగ్గొట్టి, ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుణ్ణే ఎగ్గొట్టి, ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఒక పెద్ద టీవీ కొనుక్కొని, ఆ ఎదురుగా కాళ్ళు చాపుకుని, బైబుల్ లేకుండా, బాధ్యత లేకుండా, ప్రార్థన లేకుండా, నువ్వు వెళ్ళకెళ్ళా థమ్సప్పుల్లో ఏవేవో కలుపుకుని ఆ ఇంట్లో సుఖపడుతూ ఉంటే నీ ఇల్లే నీకు ఉరుతోడవుతుంది. గుర్తెట్టుకోవాలి. నీకు ఇల్లు ఇచ్చిన దేనికి? భోగ సౌభాగ్యాలు అనుభవిస్తావు. ఇల్లు ఇచ్చాడు నీకు. ఇల్లుని చూసినప్పుడల్లా మోకాలేసి, దేవా ఎందరికో ఇల్లు లేవు ప్రభా, ఎందరికో నీడ లేదు ప్రభా, ఎందరో పరకాల కింద ఉంటున్నారు ప్రభా, నాకు చట్టని గృహం ఇచ్చా ప్రభా. నీ ఇంట్లో ప్రార్థన చేసి దేవుడికి బాధ్యతగా ఉంటావని నీకు ఇల్లు ఇచ్చాడు. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? 1వ తారీఖు జీతం అందుకుని ఆ కొండారెడ్డి బుర్జ దగ్గర పార్టీలు పెడతావని కాదు, నడ్డిరిసేస్తాడు ఏమనుకునే ఇలా పని చేస్తాడు. నువ్వు పార్టీలు పెట్టుకుని డ్రింకింగ్ పార్టీలు, ఆ పార్టీలు, నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? దేవా ఎందరికో డబ్బులు లేవు, గుప్పడి మెతుకులు తినడానికి ఈ పట్టణంలో ఏడుస్తున్నారు, నాకు 1వ తారీఖు జీతం ఇస్తున్నావు, నీకు స్తుతులు కలిగిన నా భార్య పిల్లలతో నీకు బాధ్యతగా ఉంటానని ప్రార్థన చేస్తావని ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎగ్గొట్టి తిరుగుతావని ఉద్యోగం